కేఏ పాల్ జీవిత చరిత్ర వీడియో ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన పత్రికా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన తన అభిమాని తన చరిత్రను ఈ వీడియో రూపంలో అందించారని తెలియజేశారు. ఖచ్చితంగా తాను గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా గెలిచి తీర్చానని, అలాగే తన మాట మన్నించి ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేడి లక్ష్మీనారాయణకు ధన్యవాదాలు తెలియజేశారు. అతను పిలిస్తే జై భారత్ పార్టీ తరపున ప్రచారానికి కూడా తాను వెళ్తానని, అలాగే జేడి లక్ష్మీనారాయణ తాను కూడా తన కోసం ప్రచారానికి పిలుస్తానని కేఏ పాల్ అన్నారు. బొత్స ఝాన్సీ శ్రీభారత్లకు ఓటు వేయొద్దని, అవన్నీ కుటుంబ పార్టీలని, ప్రజాశాంతి పార్టీ ప్రజలందరి పార్టీ అని ఈ సందర్భంగా కేఏ పాల్ అన్నారు. మోదీ గురువు గారు సెప్టెంబర్ 25న ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మవు అనడానికే వచ్చారు. అది గాజువాక ఎమ్మెల్యే పేరు మర్చిపోయాను, కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు ఏదో. ఆయన అంటారు స్టీల్ ప్లాంట్ అమ్మవు అంటే మోదీ నేను కాదు, కాంగ్రెస్ అభ్యర్థి గాజువాక అమర్నాథ్. థ్యాంక్ యూ. వచ్చా నేను నిలబడిన తర్వాత, భారత్ నిలబడొచ్చా నేను నిలబడిన తర్వాత నేనేమో స్టీల్ ప్లాంట్ కి 8,000 కోట్లు దానం చేస్తున్నా, వాళ్ళేమో 15,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ అమ్మేశారు. టీడీపీ వైసీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. బీజేపీ బి బాబు జగన్ పవన్కు వాళ్ళు ఆనిసు, నేను బీజేపీని ఢీకొని ఏప్రిల్ 25 స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్ తీసుకొచ్చేసాను. ఒకే ఒక మనిషి మాట నిలబెట్టుకున్నాడు. వీడియోలో చెప్తున్నా, జేడి లక్ష్మీనారాయణ గారు నా తమ్ముడు అన్నాడు, అన్నగారు మీరు స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆపితే నేను ఎంపీగా పోటీ చేయను, నాకు పడిన 2,86,000 ఓట్లు మీకే పడాలి అన్నారు. ఆయన మార్పులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. విశాఖ ఎంపీగా నాకు స్థానాన్ని విడిచిపెట్టేశా. అది మాట అంటే మాట. ఈ సైకిల్ గాల్ని, ఈ సైకో గాల్ని, ఈ ఫ్యాన్ గాల్ని, మీకు తెలుసు కదా, ఫ్యాన్ కూడేసి 7 మంది చనిపోయారు, సైకిల్ యాక్సిడెంట్ అయి 7 మంది చనిపోయారు. కొండ వీళ్ళు కాగి లేదా కొండ ఒక్కడికి కొండ లేదా కొండ తీసుకురా, కొండ నేను కాగినాను. 15 కోట్ల మంది తెలుగు ప్రజలు, 150 కోట్ల మంది భారతీయులు. చూసారా, ఒక్కరైనా కొండ మీద తాగిన ప్రాణాలు పోయా, ఒక్కరైనా. ఇది దేవుడిచ్చిన వరం. మన గుర్తే అది ఇచ్చేసాయి, పర్వాలేదు, అది ఇచ్చాయి.